నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, కొన్ని రకాల అంశాలకు వాటిని ఏ విధంగా వాడుకుంటున్నారు అన్నది మనం చూసాము. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు నమోదైంది మనం చూసాము. అంటే సబ్స్క్రిప్షన్ పేరుతో సామాన్యుడి జేబును లూటీ చేస్తూ ఎక్స్క్లూజివ్గా మీకోసమే అంటూ అడల్ట్ కంటెంట్ని తెర మీద తీసుకొస్తున్నారన్న అంశానికి సంబంధించి అయితే మమ్మల్ని మరీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కావచ్చు, సెలబ్రిటీలను కావచ్చు దిగజార్చి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మా పైన చేస్తున్న దాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అంటూ అటు యాక్టర్, యాంకర్ లేకపోతే సెలబ్రిటీ ఏదైనా అనండి, విష్ణుప్రియ గారు నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారిని మరిన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి ఈ కేసుల గోల అనేది. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ ఆ మధ్యలో ఏదో పెద్ద రచ్చ జరిగింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అమౌంట్ గ్యాదరింగ్ కావచ్చు, ఏ మేరకు సంపాదిస్తున్నారు అన్న విషయానికి సంబంధించి వాళ్ళను బేస్ చేసుకొని ఇంకొందరు వాళ్ళను మరీ నీచంగా మాట్లాడుతున్నారు అన్న అంశాలకు సంబంధించి విష్ణుప్రియ అదే అంశం మీద ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. ముందుగా దీని గురించి చేయమంటారు? అంటే ఆ రోజున ఆవిడ ముందు మైక్ పెట్టినటువంటి ఒక రిపోర్టర్ కూడా ఒక దారుణమైన మాట మాట్లాడాడు. విజయవాడలో జరిగింది అది. మైక్ పెట్టి ఎన్ని లక్షలు సంపాదించి ఉంటారు మీరు అన్నాడు. అది ఉంది యూట్యూబ్లో, వినొచ్చు. ఇది ప్రమాదకరం. అంటే సంపాదనకి అనేక మార్గాలు ఉన్నాయి. సంపాదించకపోతే కుదరని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ప్రతి మనిషి రోజుకి కనీసం ఇన్ని వేలు ఖర్చు పెట్టకపోతే కుదరని పరిస్థితి కల్పించారు. ఆ పరిస్థితులు కల్పించిన వాళ్ళతో మీకు యుద్ధం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు మీకు, వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో కూడా తెలియదు. ఆ దానిలో ఇరుక్కుపోయినటువంటి ఆ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ మాత్రం మీకు వచ్చేసిందని మీరు అనుకుంటారు. అనుకుని ఆ అమ్మాయి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి క్యారెక్టర్ మీద దాడి చేసేదాకా వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టాలో ఒక పెయిడ్ వ్యూ అనేది గ్రాప్ చేయటం ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది దాదాపు చాలా యాప్ల్లో ఉంది, చాలా సైట్స్లో ఉంది. ఇది అది ఎక్స్క్లూజివ్ అనే పేరుతో ఒకరోజు ఒకళ్ళకి ఇస్తారు, ఆ ట్యాగ్ ఇంకో రోజు ఇంకొకళ్ళకి ఇస్తారు. ఆ వచ్చిన టైంలో వచ్చినటువంటి వ్యూవర్షిప్ బట్టి వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది నానా గందరగోళంగా జరుగుతున్నటువంటి వ్యాపారం. కానీ వీళ్ళు మాత్రం ఇరుక్కుంటున్నారు, అక్కడ ఇరుక్కుంటున్నారు. వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు వీళ్ళు ఇరుక్కుంటున్నారు అంటున్నారా, లేకపోతే సామాన్యుడు ఇరుక్కుంటున్నారు? లేదు, అందరూ వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. అంటే కంటెంట్ కన్జ్యూమ్ అవుతోంది. ఆడపిల్లలు వాళ్ళ ముఖాలు చూడటం అనేది జరుగుతోంది ప్రపంచం. అంటే ఆ మధ్య ఇప్పుడు ఒక తేజ్దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది 2006లో అనుకుంటాను, 6 ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఈవ్ టీజర్స్లో 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారు అని చెప్పింది ఆవిడ ఓపెన్గా. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రపంచంలో, అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఎవరి గదిలో వాళ్ళు, ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఎవరి ఫోన్తో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ఫోన్లో వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాస్తవం. వాళ్ళు ఈ తరహా కంటెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. మనది ఆల్గారిథం రూలింగ్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. కనుక వీడు సెర్చ్ చేయగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీడికి బలహీనత ఉంది అని. ఇలాంటి బలహీనత ఉన్న వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారు అని తెలియగానే వాళ్ళు ఇంకొక చోట ఒక అమ్మాయి ఏదో ఫోటో పెడుతుంది సరదాగా, దీన్ని పెయిడ్ అని పెడతాడు. వాడు పెట్టేస్తే ఈ అమ్మాయికి ఏదో డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఇది మొదలవుతుంది. ఎవడు కన్జ్యూమ్ చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు. అది అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నటువంటి 1,00,000 మంది చూసేస్తారు ఈ ఫోటో. వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ ఏదో వాళ్ళకి వస్తుంది. దానిలో నుంచి ఒక 10 పైసల వాటానో 5 పైసల వాటానో వీళ్ళకి వస్తుంది. అంతే కదా. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. దానికి ఏదో చట్టం ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ అయిన తర్వాతే మీకు డెలివరీ చేస్తామంటాడు వాడు ఆ ఫామ్లోకి వెళ్తే. ఇది జీవితం అక్కడ. అలా దానిలో ఇరుక్కుంది ఆ అమ్మాయి, ఆ విష్ణుప్రియ అనే అమ్మాయి. అలా ఇరుక్కుని ఆ ఫోటోలు పెయిడ్ అనే ఏరియాలో ఒక 7-8 సార్లు ఆవిడ రొటేట్ అయింది.
ఆ రొటేట్ అవ్వటం అనేది ఒక్కటే క్రైటీరియాగా తీసుకుని ఒక రిపోర్టరు ఎన్ని లక్షలు సంపాదించారండి మీరు అని అడిగేయటం, నిజానికి అతని మీద కేసు పెట్టచ్చు ఆవిడ. ఎందుకు ఇలా అంటే తను సఫర్ అయింది, తను చూసింది, అంటే ఆ లైఫ్ కూడా చూసింది తను. అంటే అక్కడ నుంచి వచ్చే డబ్బులు ఏమిటో అమ్మాయికి తెలుసు, అవి ఎలా వస్తాయో తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకొక గొడవ కూడా ఉంది. అంటే వీళ్ళు చాలామంది ఆ మధ్య ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, మేము సినిమా ఇండస్ట్రీలో ఏదో కావటం కోసం వస్తాము, వచ్చిన తర్వాత ఇక్కడ అవకాశాలు దొరికి డబ్బులు జనరేట్ అయ్యి, కానీ ఈ లోపల మేము బతకాలి కదా, తినాలి కదా, ఆ తినటం కోసం ఏ కెమెరామెనో వచ్చి చెప్తాడు ఏదో ఒక వీడియో చేస్తారా అని. డబ్బులు కావాలి కాబట్టి పెడతాం, తెచ్చుకుంటాం, అంత మాత్రం చేత అదే లైఫ్ అని మేము అనుకోవడం లేదు. కానీ ఎవడో ఎక్కడో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాడు ఇంకో సినిమాలో మమ్మల్ని చూసి వాడు వచ్చి వీడికి ఏదో చెప్తాడు, చెప్పి మా కెరియర్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది, మా బతుకు ఉద్ధరించడు వీడు ఎలాగో. నిజంగా ఆ అవసరానికి చేసిన దాన్ని వాడు ఇంకో రకంగా ఇంకొకరికి పోర్ట్రేట్ చేసి వీళ్ళ అవసరానికి వాళ్ళని వాడుకోవడం. చెప్పి మీరు ఆ రోజు ఆ పని చేశారన్న విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. చెప్పకుండా ఉండాలంటే మీరు నేను చెప్పే ఇంకో పని చేయాలి అన్నదాకా పెడుతున్నారు వీళ్ళు అని చెప్పింది అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో. ఇది నిజమే. అంటే ఇలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వీళ్ళ మీద వాళ్ళ పర్సనల్ ఏరియాలో జరిగిన గొడవ అది. మీరు ఈ ఆల్గారిథం ప్రపంచం మీద యుద్ధం చేయదలుచుకుంటే చెయ్యండి. వీళ్ళని ఇలా ప్రలోభ పెట్టి గుంజుతున్నారు. ఈ గుంజుతున్నటువంటి వ్యవహార శైలి మీద మాట్లాడండి. ఆ వ్యవస్థ మీద ఎవరు మాట్లాడారు కదా, దాని మీద మాట్లాడరు. అది కన్జ్యూమ్ అవుతోంది అంటే చూసేవాళ్ళు ఉన్నారు. చూసేవాడు ఎవడు అనేది ప్రపంచానికి తెలుసు. అంటే ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఏమంటారంటే వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వీడు చూస్తున్నాడు అనేసి అన్న కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, కానీ వీడెందుకు చూడడము అనే దాని మీద ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు ఆపేయండి. మీరు దేశం కోసం ధర్మం కోసం ఉన్నారు కదా, మీరు చూడటం ఆపేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో ఒక మాట చెప్పాడు, నేను ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఏ ఫోన్లోనూ కూడా పార్న్ సైట్స్ ఓపెన్ కావు అని చెప్పాడు ఆయన. అవును. చెప్పిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ మర్నాడు మాత్రమే పని చేయలేదు, కానీ ఆ తర్వాత అన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. ఎవరు ఫోన్ తీసినా మనం చూడొచ్చు. అది అంటే పెద్ద వింత విశేషమేం లేదు. వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అవుతారు అంతే. ఈ కస్టమర్ డేటాబేస్ వాడి దగ్గర ఉంటుంది, వీళ్ళ ఫోన్తో లింక్ అయి ఉంటాడు వాడు. మీరు ఇక్కడ వెతక్కండి, ఇక్కడికి రండి అని వాడు వెంటనే వాళ్ళని లాక్కోగలడు, లింక్స్ ఇచ్చేస్తాడు అంతే. టెక్నికల్గా అది చాలా ఈజీ అయిపోయింది వాడి కస్టమర్లను వాడు ఎలాగైనా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది మీ వల్ల అయ్యే పని కాదు. దీనివలన ఇంటర్నేషనల్ అంటే మీరు అంతర్జాతీయ చట్టాలు ఏమైనా తీసుకురాగలిగితే అప్పుడు మీరు ఏదైనా చేయగలరు. మరి విష్ణుప్రియని టార్గెట్ చేస్తున్నారు. సినిమాలో వస్తున్న అశ్లీల కంటెంట్ గురించి ఎందుకు టార్గెట్? సినిమా లేదండి అసలు. సినిమా అశ్లీలము అనేది చచ్చిపోయి చాలా కాలం అయింది. దాని గురించి వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బ్రెయిన్లో అశ్లీలము కావాలను అనుకుంటే వారి ఫోన్లోనే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళి, మన జీవితాల్లోకి 6 bedrooms 7 bedrooms అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అవి అంటే ఎవడి గదిలో వాడు బతకటం కోసం. కామన్ ఏరియా లేదు ఇప్పుడు. కామన్ ఏరియా డ్రాయింగ్ రూమ్ అనేది చచ్చిపోయింది, కామన్ టీవీ వాచింగ్ అనేది చచ్చిపోయింది, కలిసి కుటుంబం సినిమాకి వెళ్ళటం అనేది లేదు. కాబట్టి ఎవడి ఫోన్తో వాడి గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్న తర్వాత వాడికి కావాల్సింది వాడు కన్జ్యూమ్ చేస్తాడు. అందులో ఎవరెవరు బలైపోతారు అనేది ఎవరికి సంబంధం లేదు. కనుక వాడు ఇక్కడికి వచ్చి మామూలు తిండి కూడా తిండు, ఆ ఇంట్లో వండిన తిండి తిండు. వాడేదో తెప్పించుకుంటాడు, వాడికి కావాల్సింది ఎవడో స్విగ్గీ ఎవడో తెచ్చిస్తాడు, జొమాటోను. వస్తే అది అందులో తినే చెత్త మాత్రమే బయటకు పంపిస్తాడు. అందుకని కామన్ చెత్త ఉంది కానీ కామన్ కన్జ్యూమింగ్ కంటెంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ సైట్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? సినిమాలో అశ్లీలం అనేది చాలా, అది 0 అంతకంటే ఏమీ లేదు అక్కడ. అలాగే ఈ ఫోటోలు వీటిలో కూడా వాళ్ళకి దొరికేదే ఉండదు.
వాళ్ళు ఇంతకంటే దారుణం చూస్తున్నారు లోపల. అంతే కదా. ఇంతకంటే దారుణాలు వెళ్తున్నాయి, వాళ్ళు పెద్ద ఇష్యూగా ఎవడూ చూడట్లేదు దీన్ని. కాకపోతే ఈ ఏరియాలో కూడా కొంత బిజినెస్ చేసుకోవచ్చు అని ఆల్గారిథం రూలింగ్ సెంటర్ నుంచి వీళ్ళని అలా అందులో ఇరికిస్తున్నారు. ఓకే. అలా ఇరికించిన వాళ్ళని ఇందులో ఏఐ జనరేటెడ్ పిక్స్ కూడా ఉంటాయి. వీళ్ళ ముఖమే వాడు తీసుకుంటాడు, ఎవరో తీసుకుంటాడు, ఆ పేరు కూడా ఎవరికీ తెలియదు. అది దాని లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో ఎవడూ వెళ్ళలేని ఒక దేశంలో ఒక మారుమూల ప్రాంతం వాడు ఒక తెలుగు అమ్మాయి ఫోటో తీసుకుని దాన్ని ఏఐలో క్రియేట్ చేసి వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. అది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక గొడవ నడుస్తోంది ఆల్రెడీ. ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి దాడులు. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది ఇక్కడ. అంటే నన్ను ఇలా మాట్లాడుతున్నారు అనేది ఆవిడ గొడవ. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు అనసూయ గారు ఉంది, ఆవిడ చాలా సందర్భాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. కామెంట్ చేయటం అంటే ఆవిడకి నచ్చని అంశాల మీద ఆవిడ మాట్లాడతారు. ఆవిడను ఆంటీ అన్నా మాట్లాడతారు. ఏదైనా సందర్భం డ్రెస్సింగ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆవిడ డ్రెస్సింగ్ అనేది మా పర్సనల్ వ్యవహారం అండి, ఆ ఏరియాకి వచ్చి మీరు మాట్లాడటం తప్పు అంటుంది ఆవిడ. అనగానే ఇమ్మీడియట్గా వీళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని అటాక్ మొదలు పెట్టేస్తారు. అంటే ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇక్కడ, పొలిటికల్ ఒపీనియన్స్ కూడా ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. అవును, ఇది మనకు ఉపయోగపడుతుంది అని అనుకుంటారు ఎవరు? ఈ సనాతన ధర్మ ప్రచారక ట్రోల్ గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు కావాలి. ఎప్పుడైతే ఈ అమ్మాయి అలా మాట్లాడిందో ఇమ్మీడియట్గా దాడి మొదలుపెట్టేసి ఈ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ అన్నీ బయటికి లాగి వాళ్ళు చూసారా అని మొదలుపెట్టేస్తారు దాడులు. ఇది ఒక గోల ఉంది దేశంలో. ఆవిడ కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు పెట్టడం ఇవన్నీ చూసాం మనం. దీనిలో వాళ్ళు చేయగలిగింది ఏమి లేదండి. పోలీసులు జస్ట్ కేసు తీసుకుంటారు. ఆవిడ స్పెసిఫిక్గా కొంతమంది పేర్లు చెప్పగలుగుతుంది, వాళ్ళని పిలిచి విచారిస్తారు. వాళ్ళు కూడా నైతిక కోణంలో దాడి చేస్తారు అమ్మాయి మీద. ఎవరంటే మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి విశృంఖలంగా అలా చేస్తుంటే తన్ని కూర్చోబెట్టి 4 బాధి చెప్పాలి కదా మీరు. నైతికంగా మన సమాజం, మన హిందూ మతం ఏమైపోతుందని ఆ లెవెల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిపోతే ఈఎంఐ విక్టిమ్ అవుతుంది, విక్టిమైజ్ అవుతుంది. ఓకే. కాబట్టి ఇది ప్రోగ్రామ్ జరగబోయేది భవిష్యత్తు. ఓకే. అందుకని దీనికి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడంతో పాటు బయట అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా జరగాలి ఖచ్చితంగా మహిళా సంఘాల నుంచి. దానికి వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేయగలిగితే మంచిది. లేకపోతే దీనికి ఇలాగనే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం ఇది కంటిన్యూ అవుతుంది తప్పితే సొల్యూషన్ ఉండదు. చూద్దాం సార్ ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది. నిజంగానే మీరన్న కోణంలో ఎంతవరకు ఆలోచిస్తారనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.